ఓకే, ఇప్పుడు ముందుగా కేశినేని చిన్ని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, యువర్ విషెస్ టు ద టీమ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను వాళ్ళ సినిమా ఫంక్షన్లో కూడా ఫస్ట్ టైం మాట్లాడిస్తున్నారు. థ్యాంక్ యూ. నాకు ఇద్దరు మంచి స్నేహితులు, శర్వా, ఎప్పటి నుంచో నాకు శర్వాకి ఫ్రెండ్షిప్. అంతేకాకుండా అనిల్ సుంకర, మేము చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో మిత్రులు. ఇద్దరు మిత్రులు చక్కటి ఒక మంచి విజయాన్ని అందించడం చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడో అనుకున్న శర్వా గారితో మంచి బ్లాక్ బస్టర్ సినిమా నేను తీయాలనుకో ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేసాం. ఇద్దరం కూడా 2 సంవత్సరాలు ఆ విధంగా జర్నీ చేసాం. కానీ నేను కొంచెం వ్యాపారంలో బిజీ అవటం వల్ల మా ఫ్రెండ్ అనిల్ సుంకర చక్కటి విజయాన్ని అందించి నా కోరికని అనిల్ తీర్చేశాడు. థ్యాంక్ యూ అనిల్, మంచి విజయం అందించారు. అంతేకాకుండా విష్ణు గారు, మీ సినిమాలు కూడా చాలా బాగుంటాయి. చాలా స్మూత్గా చక్కగా చిన్న స్మూత్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. ఇవాళ ఇద్దరి మొహాల్లో ఆనందం చూస్తే తప్పకుండా వీరు చక్కటి విజయాలు అందించాలి. శర్వా క్యాలెండర్ అయితే కంప్లీట్గా శర్వా గారి క్యాలెండర్ బిజీ అయిపోయింది. అట్లాగే అనిల్ కూడా తనకి సినిమా అంటే ఒక ప్యాషన్, ఆ ప్యాషన్తో వచ్చి ఎంతైనా సరే ఈ సినిమా చేయాలని చక్కగా సినిమాలు చేస్తూ ఉంటాడు. 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, నీకు ఎట్లా రిలీజ్ చేస్తున్నావు అనిల్ అంటే, లేదు మనం ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని అన్నాడు. అన్నిటికన్నా ఆశ్చర్యం, సాయంత్రం 5ంటికి షో వేసాడు. 5ంటికి షో ఏంటి బాబు, మార్నింగ్ షో నుంచి స్టార్ట్ అవ్వాలి కదా అంటే, లేదు 5ంటికి వేద్దాం అన్నాడు. సినిమా నాకు చాలా నైట్ 11 అయింది. ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకుని వచ్చి 11:30కి సినిమా చూపించారు. సినిమా మొదల నుంచి చివరి దాకా మేము కుటుంబం అందరం కూడా చాలా రోజుల తర్వాత చక్కగా నవ్వుకున్న ఒక సినిమా చేశాం. అంతేకాకుండా కిషోర్ ఎప్పుడూ ఉంటాయి సినిమాలో స్టేజ్ మీద ముందు కనపడు, కానీ అనిల్కి మంచి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. తప్పకుండా వీళ్ళిద్దరూ మరిన్ని సక్సెస్లు కావాలి. తప్పకుండా ఇక్కడున్న టెక్నీషియన్స్ కానీ నటీనటులు కానీ ప్రతి ఒక్కళ్ళు పాత్రలో జీవించారు. చక్కటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటో తెలియదు, ఇది కామెడీ సినిమానో తెలియదు, రెండు కలిపిన ఇటువంటి మంచి చిత్రాన్ని అందించిన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియకుంటూ తప్పకుండా ఇటువంటి సినిమాలు రావాలి. సంక్రాంతికి చక్కగా అన్ని సినిమాలు ఆడటం మొదలుపెట్టినాయి. ఎంతోమంది పరిశ్రమ మీద డిపెండ్ అయ్యి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. తప్పకుండా పరిశ్రమ చక్కగా ఉండాలి, అందరూ కూడా ఆనందంగా నవ్వుతా గడపాలని తెలియజేసుకుంటూ తెలుగు సినీ పరిశ్రమ మరింత చక్కగా సినిమాలు తీసి, కానీ ఎక్కువ సినిమాలు తీయాలి, చాలా తక్కువ సినిమాలు తీస్తున్నారు. ఎక్కువ సినిమాలు వచ్చే విధంగా తెలుగు సినిమా పరిశ్రమ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్. నెక్స్ట్ టైం ప్రత్యక్షంగా మీ సినిమాతో కూడా కలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా మా కింగ్ ఆఫ్